విశాఖలోని చిన్నముషిడివాడలో నివాసం ఉంటున్న రాధా గాయత్రి అనే ఐటీ ఉద్యోగిని ముస్సోరి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మరణం అందరినీ కూడా చాలా బాధ కలిగిస్తుంది. కేవలం ఐటీ ఉద్యోగులు అట్లాగే ఆ ప్రాంతంలో వసంత విహార్ అపార్ట్మెంట్లో ఉంటున్న వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. నిజానికి చూసుకుంటే రాధా గాయత్రికి సంబంధించిన తండ్రి సుధాకర్ సొంత గ్రామం ఈ విజయనగరం జిల్లా జామి మండలంలోని మామిడిపల్లి అనే ప్రాంతం. ఈ అగ్రహారంలో ఉన్నాం. అయితే వరుసకి సోదరులు ఎవరైతే రాధా గాయత్రి ఉన్నారో వారి సోదరి రాధా మాధురి అట్లాగే మీనాక్షి వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ సిస్టర్ అవుతారు కదా, ఆమెతో ఎట్లాంటి రిలేషన్ మీకు ఉండేది, ఎలా ఉండేది? ఇద్దరికి చాలా బాండింగ్ ఉండేది మాకు. ఎలా అంటే ఇంకా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఫుల్గా ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే ఇంకా మా ఇద్దరిలాగా ఇంకెవరు ఉండరు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అలాంటిది మేము మినిమం టు మినిమమ్ కాల్ మాట్లాడుకుంటే పెళ్ళి కాకముందు 1.5 2 hours అలా కంటిన్యూస్ కాల్ మాట్లాడేవాళ్ళం. ఏదైనా కాల్ వస్తే నార్మల్గా పెట్టేసేది. అలాంటిది పెళ్ళైన తర్వాత 1/2 hour మాట్లాడిన కాల్ తర్వాత పెళ్ళైంది కదా అనేసి నేను ఇంకేంటి బావ సంగతులు, ఏమంటున్నాడు బావ, ఎలా ఉన్నారు అని అడిగేటప్పటికి ఒక 2 minutes అలా నార్మల్గా మాట్లాడి ఫోన్ కట్ చేసేసేది. వెంటనే ఫోన్ కట్ చేసేసి ఇంకా నాకు వేరే కాల్ వస్తుంది అని చెప్పేసి పెట్టేసేది. అది మేము ఇంకా అలా ఆ థాట్ రాదు కదా ఇలా ఉంటుంది అనేసి. ఇంకా అలా మీరు ఒక సిస్టరే కాకుండా చాలా ఫ్రెండ్లీగా, అంటే మీ మాటలు బట్టి అట్లా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఈ మ్యారేజ్ శ్రీచరణ్ వ్యవహారం గురించి, అంటే మీ బావగారు అవుతారు కదా న్యాచురల్గా, అట్లాగే ఎప్పుడైనా ఏం చెప్పేది బాగున్నారు అట్లాగా చెప్పేది కాదు, బాగానే ఉండేవారు నాతో, ఇద్దరం బాగున్నాం అనే చెప్పేది. చాలా బాగా చూసుకుంటాడు అనే చెప్పేది నాకు కూడా. సరే బాగా చూసుకుంటున్నాడు కదా అనేసి నేను ఇంకా ఏ డీటెయిల్స్ అడగలేదు. ఓకే, ఇన్సిడెంట్ జరిగాక ఏమనిపిస్తుందమ్మా మీకు? ఎప్పుడైనా మీ సిస్టరు ఇట్లాగా ఇష్యూస్ అట్లాగా ఏమైనా తెలుసా? అడిగిన తర్వాత మేము ఫస్ట్ అనుకోలేదు, మాకు విషయం ఇలా ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మేము అడుగుతున్న క్వశ్చన్స్కి ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ మా అతను బావగారు ఆన్సర్ చేయట్లేదు. ఏ క్వశ్చన్ అడుగుతున్నా చాలా సైలెంట్గా ఉండిపోతున్నారు, ఆన్సర్ చేయట్లేదు. అండ్ ఇంకా అంటే ఇప్పుడు ఫస్ట్ మేము అడిగాం, ఇక్కడికి వాళ్ళు రాగానే మేము అడిగాం. 11:30కి చెక్ ఇన్ అయ్యాం. అక్కడ 11:30కి చెక్ ఇన్ అయ్యాక సైన్ చేశాను అన్నారు. ఆ తర్వాత ఈవినింగ్ అడిగేటప్పటికి చెక్ ఇన్ అయ్యాం కానీ సైన్ చేసినట్టు గుర్తులేదు అన్నాడు. అంటే ఇన్ జనరల్గా ఏ రూమ్లో దిగినా, ఎక్కడ రూమ్లో దిగినా, హోటల్లో దిగినా వాళ్ళు చెక్ ఇన్ అయ్యాక సైన్ కంపల్సరీ తీసుకుంటారు. అది 11:30కి చెక్ ఇన్ అయ్యాం కానీ సైన్ చేయలేదని గుర్తులేదనేసి అంటున్నాడు. రేపు మార్నింగ్ పెడతాను అంటున్నాడు. ఓకే అమ్మ, నిన్న అతను శ్రీచరణ్ ఇక్కడ వచ్చుంటారు కదా మీ మామిడిపల్లి అంత్యక్రియలో, అట్లాగా అప్పుడు మీరు మాట్లాడారా? అదే మేము మాట్లాడి అడుగుతున్నారు మా పెద్దవాళ్ళందరూ, మావయ్యలు అందరూ అడుగుతుంటే నో ఆన్సర్. జస్ట్ అలా కూర్చుని స్టోన్ ఎలా కూర్చుంటుంది ఆ స్టోన్లా కూర్చున్నారు అంతే అతను. అండ్ ఇక్కడ వచ్చినా కూడా అక్కడ వైఫ్ చనిపోయి ఉన్నది, కార్యక్రమం అవుతుంది అక్కడ, అవుతున్నా కూడా అక్కడ కార్యక్రమం అవుతున్నా ఇక్కడికి వచ్చి కూర్చుని నేను ఒకసారి నా భార్యను చూస్తాను అని నన్ను ఒకసారి పంపించండి, నేను చూసి మళ్ళీ ఇక్కడికే వస్తానని ఆ మాట అనలేదు అతను. ఆ మాట ఒక్కసారి కూడా అనలేదు. కనీసం కళ్ళల్లో నుంచి నీళ్లు ఒక్క చుక్క బయటికి రాలేదు. మాకు తెలిసింది ఏంటంటే ఇంకా అతను బాధ లేదు, రిగ్రెట్ ఫీల్ లేదు, ఏం లేదు అతనికి అసలు. అక్కడ భార్య చనిపోయి అక్కడ ఉన్నది వెళ్ళిపోతుంది, లాస్ట్ చూసుకుందాం అని అది కూడా లేదు అతనికి. ఓకే, మరి ఏమనుకుంటున్నారమ్మా ఇప్పుడు ఈ విషయం మీద? ఏమైనా ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే ఈ సమాజం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఆ అబ్బాయికి ఇప్పుడు తినకి ఏం జరిగిందో అదే అబ్బాయికి కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం, చాలా గట్టిగా స్ట్రాంగ్గా. అంటే ఏమైనా చంపిస్తుంటారు, లేకపోతే ఆ చంపడం వెనక అతను ఆవిడ మృతి వెనక కారణం ఏమైనా అనిపిస్తుందా? అతనే కారణం, మొత్తం అతనే చేశారు. ప్రీ ప్లాన్డ్ అనే అనిపిస్తుంది మాకు, అంతా ప్రీ ప్లాన్డ్.
ఓకే. ఎలా ఆ పెళ్ళికి కూడా మీరు అటెండ్ అయ్యి ఉంటారు కదమ్మా మీరు? మేమే చేసాం పెళ్ళి మేమే చేసాము. మాధురి నువ్వు లేకపోతే పెళ్ళే అయ్యి ఉండేది కాదు ఇంతలాగా. పెళ్లి టైంలో కూడా మా వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు అనమాట. పెద్దవాళ్ళు మా అమ్మగారికి తాతగారికి హెల్త్ బాగోకపోయి వాళ్ళని ఒక పక్క తిని చూసుకుంటుంది వాళ్ళని, ఒక పక్క నుంచి నేను పెళ్ళి ఇవన్నీ చూసుకుంటున్నాను. అక్కడ ఏంటేంటి కావాలి అందరినీ రిసీవ్ చేసుకోవడం అంతా నేనే చూసుకున్నాను, నేను మా వాళ్ళందరూ. ఆ పెళ్ళైన తర్వాత చెప్పింది నువ్వు లేకపోతే ఇలా అయ్యి ఉండేది కాదు ఇంతలాగా అనేసి. అంటే అమ్మా ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ వ్రతం అట్లాంటి ప్లాన్ ఉంది అనేసి అంటున్నారు ఈ సండే అట్లాగా. 21st. మా పెదనాన్న బర్త్డే, చిన్న పెదనాన్న అదే రాధా గాయత్రి వాళ్ళ అతని బర్త్డే రేపు. సో మా 60 years వస్తాయి మాకు. ఇది ఉంటుంది కదా షష్ఠి పూర్తి, అది అచ్చిరాదు మాకు. సో ఇంకా ఆ అబ్బాయి అన్నాడు చేద్దాము షష్ఠి పూర్తి మావయ్య గారికి అనేసి, అది మాకు అచ్చిరాదు. సో అందుకు వ్రతం లాంటిది చేసుకుందాం, కొత్త ఇల్లు తీసుకున్నాం. ఆ ఇంట్లో వ్రతం అంటే మాకు 2nd అయ్యింది, October 2nd దసరా. ఆ రోజే ఇంట్లో దిగడం, తర్వాత రోజే ఎంగేజ్మెంట్. సో దానివల్ల ఇంకా గృహప్రవేశానికి వెళ్ళలేదు, ఆ ఇంట్లో ఏం అవ్వలేదు కదా అనేసి మేము ఆ ఇంట్లో పెట్టుకుందాం అన్నీనా, వ్రతం చేసుకుందాం సండే అనేసి అన్నీ ప్లాన్ చేసుకున్నాం, అన్నీ కొనేసుకున్నాం, అన్నీ రెడీగా ఉన్నాయి. అక్క కూడా అక్కడికి మా వాళ్ళందరికీ, వాళ్ళ మావయ్య గారికి బావగారికి ఇక్కడ వీళ్ళ ముగ్గురికి బట్టలు కూడా కొనేసింది అక్కడే. కొనేసి ఇంకా 21st సండేని ఈ కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాం. అందులోనే ఇలా జరిగింది. ఇది ఎవరైతే రాధా గాయత్రి ఉన్నారో వాళ్ళ సిస్టర్ అవుతారు ఈమె రాధా మాధురి. ఈ మాటలు విన్నారు కదా, నిజానికి చూసుకుంటే చాలా ఆవేదన ఉంది. వాస్తవానికి పెళ్ళైనప్పటి నుంచి కూడా చాలా వరకు సఖ్యతగా ఉంటారు కాబట్టి సహజంగా చాలా సందర్భాల్లో బావగారు ఎట్లా ఉంటారు అనే అంశం కూడా ప్రస్తావించినప్పుడు కూడా ఆమె మాట్లాడే పరిస్థితి దాన్ని దాటవేస్తూ ఉంది. ఈ రకంగా ఇప్పుడు తాజాగా జరిగిన ఘటన, అట్లాగే ఏదైతే అంత్యక్రియల ప్రక్రియ జరిగినప్పుడు సహజంగా ఎవరైనా ఆఖరి చూపు చూడాలనే ఆసక్తిగా ఉంటారు. కానీ ఈరోజు చూసుకుంటే శ్రీచరణ్ అట్లాంటి ప్రయత్నాలు చేయలేదు. ఖచ్చితంగా ఈ మరణం వెనక ఆయన హస్తం ఉంటుందనే నమ్మకం ఉంది. అట్లాగే దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. డెహ్రాడూన్లోని ముస్సూరి సమీపన అనుమానాస్పద స్థితిలో ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి చెందారు. వారి స్వగ్రామం మనం విజయనగరం జిల్లా జామి మండలంలోని మామిడిపల్లి. ఈ తాతగారి ఇల్లులో వాస్తవానికి నవంబర్ నెలలో వివాహం అయితే వేపగుంట వద్ద జరిగినప్పుడు కూడా ఏదైతే పెళ్లి కార్డు ఇతర విషయాల్లో కూడా ఇక్కడే జరిగింది. ఈ తాజాగా చూసుకుంటే ఈ ఘటన తర్వాత మృతదేహాన్ని కూడా బుధవారం ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చూడొచ్చు. ఇది ఒక అగ్రహారంగా చెప్పుకుంటారు, ఒక బ్రాహ్మణ అగ్రహారంగా. ఈ బ్రాహ్మణ అగ్రహారంలో ఈ అంత్యక్రియల ప్రక్రియ కూడా జరిగింది. తాజాగా ఈ ఘటన జరిగిన తర్వాత తెలిసిన గ్రామస్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. నిజానికి చూసుకుంటే గాయత్రి కుటుంబ సభ్యులు, ప్రధానంగా చూసుకుంటే సుధాకర్, ఎవరైతే గాయత్రి తండ్రి అలాగే తల్లి సత్యవతి, వారందరూ కూడా చాలా దగ్గర బంధం ఉన్న పరిస్థితి ఉంది. ఈ రకంగా ఒక్కసారిగా ఈ సంఘటన జరిగింది అన్న విషయాన్ని గ్రామస్తులు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అంత్యక్రియల ప్రక్రియ కూడా బుధవారం జరిగింది. 11వ రోజు వరకు కూడా వేరువేరు సాంప్రదాయ రీతిన కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ ఇంటికి సంబంధించిన అంశాలు ఏదైతే తొలి దశ నుంచి కూడా ఈ ఇంటితో రాధా గాయత్రికి సంబంధం ఉంది, వారి కుటుంబ సభ్యులతో సంబంధం ఉండడం కాకుండా గ్రామస్తులందరూ కూడా ఇట్లాంటి అనుబంధం చాలా దగ్గరగా ఉన్న పరిస్థితి. ఇట్లాంటి దశలో రాధా గాయత్రి అందరికీ అంటే తల్లిదండ్రులకు ఎంతో దన్నుగా ఉన్న పరిస్థితి. అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులకు చేదోడుగా ఉన్న ఆమె ఈ రకంగా మరణించింది. ఎట్టి పరిస్థితిలో శ్రీచరణ్ హస్తం ఉంది. ఆమె మరణం వెనక ఖచ్చితంగా వేధింపులు ఉన్నాయి. న్యాయం జరగాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, మామిడిపల్లి నుంచి.